హలో హాయ్ గాయ్స్. వచ్చిందండి వయ్యారి. పొదల నుంచి మన గణేష్ వచ్చాడు. ఎందుకో నన్ను మీట్ అవటానికి. అవునా? హాయ్ గణేష్, హౌ ఆర్ యు? చెప్పుతో కొడతాను ఇంగ్లీష్ మీడియమా. అమ్మ మా ఇల్లు ఎట్ట తెలిసింది? నువ్వు అంతరిక్షంలో ఉంటావు, మరి నిన్ను కనుక్కోలేం. అడ్రస్ 100 వీడియోల్లో చెప్పావు కదా అంటే మర్చిపోయావా? బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీట్ అవనందుకు. మీట్ అవనందుక అయినందుకు అయింటుందిలే. ఇప్పుడు నువ్వు చెప్పు. మన అక్కకి అందరూ ట్రోలింగ్ మటుకు కొంచెం తగ్గియండి. ట్రోలింగ్లు చేస్తే చేయండి, కొంచెం బాగుండేటట్టు చేయండి. ట్రోలింగ్ చెయ్యొద్దు అంటాడు, మళ్ళీ చెయ్యమంటాడు. వీడికి బుర్ర లేదు, దానికి బుర్ర లేదు. సరిపోయారు ఇద్దరును. ట్రోలింగ్ మటుకు కొంచెం తగ్గియండి. అదేమైనా దేశాన్ని ఉద్ధరించే పని చేస్తుందా ట్రోలింగ్ చేయకుండా ఉండడానికి? మేము చేసేదే పనికి మాలిన కంటెంట్ అయితే అది అంతకు మించిన కంటెంట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ ట్రోలింగ్ చేయొద్దని ఈ బిల్లి బిత్రి గారు చెప్తున్నాడు. ట్రోలింగ్ మరీ ఎక్కువ చేస్తున్నారు. ట్రోలింగ్ కాదంటే అది ట్రోలింగ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సరిగ్గా పలకడం కూడా రాదు. నీకెందుకంటే ఈ పనికి మాలిన కంటెంట్? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలు మామూలుగా చేయటం లేదు. నేను ఎందుకంటే గమ్మును ఉంటున్నాను. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. మళ్ళీ ఈ మధ్య ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసావు. మన ఒంగోలులో స్థలం అమ్మాలన్నా కొనాలన్నా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్థలం అమ్మాలన్నా కొనాలన్నా. నీకు ప్రమోషన్ ఇచ్చే ఆ మహానుభావులకు దండం పెట్టాలి ఫస్ట్. మీకు ఒక నమస్కారం కూడా పెడుతున్నా. నేను స్టోల్ అనేది వద్దు నాకు. నిన్ను ట్రోలింగ్ చేసేది ఆపేయాలంటే నువ్వు ముందు వీడియోలు ఆపేయాలంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మేము ప్రశాంతంగా ఉంటాం. అది కూడా కరెక్ట్ కదా సార్. మావా, ఈ వీడియోని చూసి నవ్వుకున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. థ్యాంక్ యూ.